గత 2 రోజులుగా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నిక సందర్భంగా ఏదైతే 2 రోజుల నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గూండాలతో పాటు పోలీసులు వాళ్ళందరం గారా భయపెట్టి వాళ్ళ వైపుకు తీసుకునే ప్రయత్నం గత 2 రోజుల నుంచి జరుగుతుంది. నేను కానివ్వండి, సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు, మిగిలిన పెద్దలందరం గారా నిన్న కౌన్సిలర్కి రక్షణగా మద్దతుగా నిన్న తిరువూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వందలాది మంది తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఎమ్మెల్యే సమక్షంలో పోలీసుల సమక్షంలో మా కౌన్సిలర్ మీద చెప్పులు ఎసరటం, వాటర్ బాటిల్ ఎసరటం, వాళ్ళని బూతులు మాట్లాడటం లాంటివి నిన్న చేశారు. నిన్న మేమందరం గారా మా కౌన్సిలర్లకి అండగా ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలా గారు, ఆమె ఎంతో గట్టిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పిన మా కౌన్సిలర్ నిర్మలా గారు నిన్న పోలీసులే కిడ్నాప్ చేశారు. పోలీసులు తెలుగుదేశం పార్టీ గూండాలతో దౌర్జన్యంగా ఆమెని లాక్కెళ్ళి మెడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటే అదిగర విసిరేసి దౌర్జన్యంగా నిన్న తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం భయపెట్టి తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. అయినా మాకే బలం. ఒక వ్యక్తిని మీరు లాక్కుని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయినా మాకే బలం. దాదాపుగా 11 మంది 12 మంది మాకు అనుకూలంగా ఉన్నారు. ఏదైతే ఈరోజు మళ్ళీ ఆర్డీఓ గారు ఈ రోజుకి వాయిదా వేస్తే నిన్న మధ్యాహ్నం మేమందరం, నేను ఎమ్మెల్సీ గారు స్వామిదాస్ గారు, మేమందరం గారా మా పార్టీ అధినాయకత్వంతో కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని గారిని కలిసి ఇలా మా కౌన్సిలర్స్ని ఇబ్బంది పెట్టారు, వేధించారు, భయపెడుతున్నారు కాబట్టి సాఫీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు స్వతంత్రంగా ఓటేసే విధంగా మీరు సహకరించాలంటే నీలం సాహ్ని గారు ఒక ఉత్తరం డీజీపీ గారికి రాశారు. ఎక్కడైతే కౌన్సిలర్స్ ఉన్నారో అక్కడి నుంచి కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక లేఖ రాశారు. ఉదయం పూట మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి మేము నిన్న క్లియర్గా చెప్పాం, మేడం 10 మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు. వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక కౌన్సిలర్కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాస్ గారి నివాసంలో ఆమె ట్రీట్మెంటు దగ్గరుండి డాక్టర్ దగ్గరుండి ఆమెకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువూరు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాసింది. కానీ ఉదయం పూట నేను సిపి గారికి, అదేవిధంగా అడ్మిన్ సిపి గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైం అవుతుంది, మేము బయలుదేరాలి కదా, మాకు ప్రొటెక్షన్ ఇంకా పంపించలేదంటే తిరువూరు ఇంటి నుంచి, అంటే కౌన్సిలర్ ఇంటి నుంచి కౌన్సిల్ సమావేశం దాకానే మేము ప్రొటెక్షన్ ఇస్తాం, మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురామంటే నేను ఇది గారు చెప్పా. మాకు నమ్మకం లేదు. అప్పటికే 12వ టోల్ ప్లాజా దగ్గర దాదాపుగా 200-300 తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు పోగయ్యారు మా కౌన్సిలర్ మీద దాడి చేస్తానికి. మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, ఒక్క ఎస్కాట్ జీప్ ఇవ్వండి చాలు, మేము మా కౌన్సిలర్ని మేముగా రాము, మేమే పంపించేస్తాం పోలీస్ ప్రొటెక్షన్ అంటే. లేదు, మేము ఇవ్వలేము, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కౌన్సిల్ దాకానే మేము ఉంటామని చెప్పంటే అప్పుడు నేను, ఎమ్మెల్సీ అరుణ్ గారు, స్వామిదాస్ గారు, మేము ముగ్గురం గారా మా నాయకులతో, తిరువూరు సంబంధించిన నాయకులతో మా కౌన్సిలర్ని రక్షణగా తీసుకెళ్తాం జరుగుతుంది.
అడుగడుగున గారా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈరోజు మా కౌన్సిలర్స్ని ఆపాలి, ఎలాగైనా ఎన్నిక ఆపాలి, లేకపోతే మా కౌన్సిలర్స్ని దౌర్జన్యంగా లాక్కెళ్ళైనా వాళ్ళు గెలవాలని చెప్పని ఒక ప్రయత్నాలు ఈరోజు అనేకం జరిగింది. దాదాపుగా రేపూడి జంక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు సిఏ గారు వచ్చారు, మమ్మల్ని ఆపారు. మేము అడిగాం, ఆయన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా తిరగచ్చు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ నియోజకవర్గం అయినా ఏ మండలమైనా వెళ్ళొచ్చు, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వామిదాస్ గారు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే పక్కెళ్ళి 4-5 ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆయన ఫోన్ పెట్టేసిన నిమిషంలో తెలుగుదేశం పార్టీ గూండాలు రౌడీలు ఒకేసారిగా 100 మంది 200 మంది వచ్చారు. అంటే మొత్తం గారు ప్రీ ప్లాన్. దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అందరూ గారు కలిసి ఈరోజు నా మీద కానివ్వండి, అరుణ్ గారి మీద కానివ్వండి, స్వామిదాస్ గారి మీద కానివ్వండి హత్యాయత్న ప్రయత్నం ఈరోజు చేశారు. 200 మంది దాదాపుగా కారు చుట్టూ గారు గుమ్ముగూరి కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, కారు లేపటాలు, అద్దాలు పగలగొడతాలు, ఈ విధంగా బూతులతో ఈరోజు మమ్మల్ని చేస్తాం జరిగింది. దాదాపుగా 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. 2 గంటల సేపు మేము కారులో ఉన్నాం. ఆ 2 గంటలు గారా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర. ఎవరిని ఆపట్లా, ఎవరిని వెళ్ళిపోమని చెప్పట్లా, పైపెచ్చు మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పని మాకు నోటీసులు వస్తున్నారు. నోటీసులు గారు ఇవ్వాల, ఆ నిమిషం అక్కడే మీరు అరెస్ట్ అని చెప్పని మమ్మల్ని తీసుకెళ్తానికి ప్రయత్నించారు. అంటే ఏంటి ఈ పద్ధతి? రౌడీలతో గూండాలతో ఇది మానిటరింగ్ చేసేదంతా గారా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వాళ్ళ ఆఫీస్ నుంచి ప్రతి నిమిషం గారా సిఐకి అక్కడ ఉన్న నాయకులకి ఫోన్ చేసి ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పని వాళ్ళు డైరెక్షన్ ఇస్తాం. ఇక్కడ పోలీసులు యాక్ట్ చేస్తాం. ఈరోజు ఒక ఎమ్మెల్సీ గారికి, ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి, ఒక జిల్లా అధ్యక్షుడికి వీళ్ళకే భద్రత మీరు కల్పించకపోతే మా కౌన్సిలర్ని ఏ విధంగా మీరు కాపాడేవారని చెప్పని నిజంగా మా అందరి గారు ఆశ్చర్యంగా ఉంది, మా అందరి గారు అనుమానంగా ఉంది. ఈరోజు తప్పకుండా ఏదైతే ఈరోజు జరిగిన సంఘటన తప్పకుండా న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. ఎలక్షన్ కమిషన్ గారి గారా పోలీస్ వాళ్ళ మీద కానివ్వండి, అధికారుల మీద గారు కంప్లైంట్ రైజ్ చేస్తాం. ఈరోజు మేము మా కౌన్సిలింగ్ కాపాడడానికి వెళ్తే మా మీద దాడి చేస్తానికి వచ్చారు. దాడి ఎవరైతే చేస్తానికి ప్రయత్నించారో ఒక్క విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మీది కాదు, రేపనే రోజు మాదే. రేపనే రోజు తప్పకుండా మాదే వస్తుంది. ఆ రోజు ఎవరైతే ఈరోజు ఎమ్మెల్సీ అరుణ్ గారి కారు ధ్వంసం చేశారో, లేకపోతే మమ్మల్ని చంపాలని లేకపోతే మా పైన దాడి చేయాలని చెప్పని ఎవరైతే ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు మాకు గుర్తుంటారు. వెతికి ఏరి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాన్న విషయం వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైన, ఎందుకంటే తిరువూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. నిన్నగానే రౌడీలు గూండాలు అదే విధంగా ప్రవర్తించారు, మళ్ళీ ఈ రోజు గారు అదే విధంగా ప్రవర్తించారు. ఏ రోజు గారా నాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లాలో రూరల్ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఎప్పుడైనా జరిగితే చిన్న సంఘటనలు జరుగుతాయి. కానీ ఇదేంటి కొత్తగా? ఏదో 100 మంది మనుషులు పోగు చేసుకుంటే మాకు చేత కాదు అది? మేము పోగు చేసుకోలేమా? మాకు మనుషులు లేరా? మాకు మా నాయకులు లేరా? మా కార్యకర్తలు లేరా? లేక మాకు అదేమో తెలీదా? ఈరోజు మేము ప్రతిదీ గారు పోలీసు వాళ్ళు చెప్పిందే చేసాం. సిఏ గారు వచ్చి, సార్ దయచేసి మీరు దిగమాకండి, లేకపోతే మీరేమి ముందుకు మీరేం అనమాకండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దయచేసి మాకు సహకరించంటే మేము ముగ్గురం గారు కారులోనే కూర్చున్నాం. చుట్టూ ఎవరైతే
మా తిరువూరు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరి గారు ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళ మాట మేము విన్నాం. కానీ వాళ్ళు చేసింది ఏంటి? తెలుగుదేశం పార్టీ గూండాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కారు లేపేయమని చెప్పని, కారు అద్దాలు పగలగొట్టమని చెప్పని, ఇలాంటి సజెషన్స్ పోలీసుల వల్లే ఇచ్చే విధంగా ఈరోజు ప్రవర్తించారు. పైపెచ్చి మా మీద తప్పుడు కేసులు, నిన్న స్వామిదాస్ గారి మీద కిడ్నాప్ కేసులు. ఎందుకు? మా కౌన్సిల్ని కిడ్నాప్ చేసే అవసరం మాకేంటి? వాళ్ళు స్వచ్ఛందంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పని 100 మైకుల ముందు 100 మీడియా కెమెరాల ముందు చెప్పారు. ఈరోజు మీరు కొన్నారు కదా మా వాళ్ళని, వీళ్ళందరూ గట్టిగా నుంచున్నారు కదా. కాబట్టి ఇలాంటి రౌడీయిజం, ఇలాంటి గూండాయిజం ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా ఈరోజు పోలీసులు మా వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించకపోవటం, తప్పకుండా ఇది మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, న్యాయస్థానం దగ్గరికి వెళ్తామని చెప్పని ఈరోజు మేము కోరుకునేది ఒకటే. 2 వారాల తర్వాత జరగబోయే మళ్ళీ కౌన్సిల్ చైర్మన్ ఉప ఎన్నికకి మళ్ళీ కోర్టు వారి సహకారంతో, ఎలక్షన్ కమిషన్ వారి సహకారంతో మా కౌన్సిల్ని కాపాడవలసిందిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.